గైస్, ఈ రోజు ఈ వీడియోలో మీకు పేపర్ ట్రేడింగ్ ఎలా చేస్తారో చూపిస్తాను. చాలా మంది రియల్ ట్రేడింగ్ చేసే ముందు పేపర్ ట్రేడింగ్ చేయండి అంటారు. మన పేపర్ ట్రేడింగ్ ఎలా చేయాలో చెప్పరు. కాబట్టి ఈ వీడియోలో మనం పేపర్ ట్రేడింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. నేనైతే ట్రేడింగ్ వ్యూలో మీకు పేపర్ ట్రేడింగ్ ఎలా చేస్తారో చూపిస్తాను. ముందుగా అయితే గూగుల్ ఓపెన్ చేసి ట్రేడింగ్ వ్యూ అని కొట్టండి. ట్రేడింగ్ వ్యూ కొట్టిన తర్వాత ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ట్రేడింగ్ వ్యూ ట్రాక్ ఆల్ మార్కెట్ ఇండియన్స్ అని వస్తుంది. దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇలా ఇంటర్ఫేస్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మీకు లాగిన్ అని కనబడుతుంది. మీ జీమెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వండి. నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయాను. ఇలా ఇంటర్ఫేస్ అనేది ట్రేడింగ్ వ్యూ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం, ఇక్కడ సర్చ్ బార్ కనబడుతుందా, దీని దగ్గర ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇప్పుడు మనం పేపర్ ట్రేడింగ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇక్కడ ట్యాప్ చేసిన తర్వాత ఇట్లా మనకు మార్కెట్ అన్ని చూపిస్తుంది. బిట్ కాయిన్ నేను దీనిపైన ట్యాప్ చేస్తున్నాను. మనకి చార్ట్ ఓపెన్ అవుతుంది. ఇలా చార్ట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం పేపర్ ట్రేడింగ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చార్ట్ ఓపెన్ తర్వాత ఇక్కడ మీరు కింద చూసుకుంటే ఇక్కడ ట్రేడింగ్ ప్యానెల్ అని ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రీన్ ఉందా, దీనిపైన మ్యాక్సిమైజ్ ప్యానెల్ అని ఉందా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు పేపర్ ట్రేడింగ్ అని కనబడుతుందా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత అని చూపిస్తుంది. దానిపైన కనెక్ట్ అయిన దానిపైన వస్తే ఇలా అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. నాకు ఆల్రెడీ పేపర్ ట్రేడింగ్ ఓపెన్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఇలా వచ్చేసింది. మీకు ఇక్కడ కనెక్ట్ అని చూపిస్తుంది. దానిపైన ట్యాప్ చేస్తే అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే అకౌంట్ బ్యాలెన్స్ 1 lakh ఉంటుంది. ఇది ఇండియన్ రూపీలో కాదు, యూఎస్ డాలర్లో ఉంటుంది. అర్థమైందా? నేను ఒక 2 ట్రేడ్స్ తీసుకొని చూశాను కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ పిఎన్ఎల్ చూపిస్తుంది, ప్రాఫిట్ లాస్ చూపిస్తుంది. ఇప్పుడు మనకి ఏమైందంటే ట్రేడింగ్ అకౌంట్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ అకౌంట్ లో మనకు 1 lakh యూఎస్ డాలర్ ఉంది. అంటే ఇవి పేపర్ ట్రేడింగ్. ఇది ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా మన రియల్ అమౌంట్ కావన్నమాట. వీటితోటి మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ఇక్కడ బ్యాగ్ వచ్చేసిన తర్వాత బిట్ కాయిన్ లో నేను ట్రేడ్ తీసుకోవాలంటే సింపుల్ గా ఎలా తీసుకోవాలో నేను మీకు చూపిస్తాను అన్నమాట. ఏంటంటే మనం రియల్ ట్రేడింగ్ ఎలా చేస్తామో ఈ పేపర్ ట్రేడింగ్ కూడా అలానే. కానీ మన దగ్గర మన రియల్ మనీ ఉండవు, అంతే తేడా. ఇప్పుడు నేను ఇక్కడ చూసుకుంటే దీంట్లో మీరు ఏమైనా చేసుకోవచ్చు అన్నమాట. ఇక ట్రెండ్ లైన్ గీసుకోవచ్చు ఇలాగా. ఇంకా మీరు స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు చూసుకుంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ట్రెండ్ లైన్ కి టచ్ అయ్యి మార్కెట్ అప్ అవుతుంది, అంటే హయ్యర్ లో చూపిస్తుంది. ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ అవుతుందని అనుకుందాం. అయితే నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, బిట్ కాయిన్ అయితే బై చేయాలని అనుకుంటున్నా. బై చేయాలంటే ఎలా బై చేయాలంటే ఇక్కడ కింద పేపర్ ట్రేడింగ్ అని కనబడుతుంది. దాని పక్కన ట్రేడ్ అని ఉందా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్రేడ్ అని ట్యాప్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఈ బటన్ ఉందా, ఇదేమో సెల్ బటన్, ఇక్కడేమో బై, ఇంకోటి ఆర్డర్, ఇంకోటేమో ప్రైజ్. ఏ ప్రైస్ దగ్గర మనం బై చేస్తాము, సెల్ చేస్తాము. ఇక్కడేమో 1 బిట్ కాయిన్ కొంటామో మన ఇష్టం అన్నమాట. ఇప్పుడు నేను 0.5 అని ట్యాప్ చేస్తాను. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాఫిట్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ సెట్ చేసుకోవచ్చు. 7 వరకు కావాలి నాకు ప్రాఫిట్, స్టాప్ లాస్ అనేది. ఇక్కడ సెట్ చేసుకోకపోయినా ఇక్కడ సెట్ చేసుకోండి, నేను చూపిస్తాను. దాని తర్వాత బై అని వచ్చేసారు అనుకో, ఇక్కడ బై అయిపోతుంది మార్కెట్ ప్రైస్ కి. లేకపోతే ఇది మార్కెట్ ప్రైస్ కి బై అయిపోతుంది. లిమిట్ ప్రైస్ పెట్టుకోవాలి, నేను ఇక్కడ బై చేసుకోవాలి, ఇక్కడ బై చేసుకోవాలి. ఈ నెంబర్ అంటే ఇక్కడ లిమిట్ ప్రైస్ పెట్టుకుంటే ఈ మార్కెట్ ఎప్పుడైతే ఆ ప్రైస్ దగ్గరకు వస్తుందో అప్పుడే బై అవుతుంది, సెల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటా అంటే మార్కెట్ ప్రైస్ కే బై చేయాలనుకుంటాం. మార్కెట్ ప్రైస్ కి బై చేయాలనుకుంటే ఇప్పుడు ఎక్కడైతే నడుస్తుందో అక్కడ మన ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది. నేను మార్కెట్ దగ్గర బై చేయాలనుకుంటున్నా. ఎంత 0.5. ఇప్పుడు బై అని వచ్చేసిన అనుకో, ఇక్కడ అనేది ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు నేను ఎస్ఎల్ ఇక్కడ వరకు ఇక్కడ కనబడుతుందా, ఎస్ఎల్ అని ఇది వరకు వస్తే నేను స్టాప్ లాస్ తీసుకుంటా. అండ్ టార్గెట్ అనేది ఇక్కడ వరకు పెట్టుకుంటున్నాను అనమాట. అంటే ఇప్పుడు నాకు స్టాప్ లాస్ అనేది 19.5 యూఎస్ డాలర్ స్టాప్ లాస్ అవుతుంది. టార్గెట్ అనేది 95 యూఎస్ డాలర్ మనకు ప్రాఫిట్ వస్తుంది ఒకవేళ ఈ టార్గెట్ హిట్ అయితే. ఇలా మనం పేపర్ ట్రేడింగ్ లో ట్రేడ్ తీసుకోవచ్చు అన్నమాట. ఇంకోటి ఇలా ఇంకా దీంట్లో మనం ఏ స్ట్రాటజీ పైన తీసుకుంటాము అనుకుంటే దీనికి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేసిన అంటే ఇక్కడ లాంగ్ పొజిషన్ ఇక్కడ పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్ ఎక్కడ ఉంది నాకు అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ స్టాప్ లాస్, ఇది టార్గెట్. ఇది ఎంత 1:5.51 రిస్క్ టు రివార్డ్ రేషియోలో నాకు టార్గెట్ ఉంటుంది, వస్తుంది అన్నమాట. స్టాప్ లాస్ అయితే 19.5 యూఎస్ డాలర్ అవుతుంది. టార్గెట్ వస్తే 95 యూఎస్ డాలర్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ చూపిస్తుందా మార్కెట్ రేట్ లా పోతుందో, ఇక్కడ మనకు ప్రాఫిట్ చూపిస్తుంది. అండ్ మార్కెట్ కిందకి వస్తే లాస్ చూపిస్తుంది. ఇంకా దీంట్లో మనము వీటితోటి కాకుండా స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవాలి అండ్ ఇండికేటర్స్ పెట్టుకోవాలంటే కూడా ఇక్కడ ఇండికేటర్స్ అని చూపిస్తుందా, దీనిపైన ట్యాప్ చేసి
మనం ఇండికేటర్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ పెట్టుకోవాలనుకుంటున్నా. ఇక్కడ వచ్చిందా ఈఎంఐ అని కొడితే మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అని వస్తుంది. దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేస్తే మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ వచ్చేసింది. ఇంకా దీన్ని సెట్టింగ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ సెట్టింగ్స్ అని కనబడుతుందా, దీనిపైన ట్యాప్ చేసి మనకి ఎంత కావాలి. ఇంకా కొందరు మూవింగ్ యావరేజ్ 200 వాడతారు, మన ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు. నేను 14 పెట్టుకుంటున్నా. 14 పెట్టుకోవచ్చు. ఇక్కడ ఓకే చేసుకోవచ్చు, సెట్టింగ్ చేసుకోవచ్చు అన్నమాట. 14 మూవింగ్ యావరేజ్ నేను పెట్టుకున్నా. ఇంకా ఇది ఒకటే కాకుండా ఇంకా మీకు ఏ ఇండికేటర్ కావాలో కూడా ఆ ఇండికేటర్ పెట్టుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏదంటే ఇప్పుడు సింపుల్ గా సూపర్ ట్రెండ్ అని కొడుతున్నా. సూపర్ ట్రెండ్ అని వచ్చిందా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకు వచ్చేస్తుంది అనమాట. మన స్ట్రాటజీ బిల్డ్ చేసుకొని మనం తీసుకోవచ్చు. ఇంకా నాకు ఇవి కాకుండా వేరే మన ఇష్టం వచ్చింది మనం పెట్టుకోవచ్చు. వాల్యూమ్ పెట్టుకుంటే వాల్యూమ్ అని ట్యాప్ చేయండి. వాల్యూమ్ అని ట్యాప్ చేస్తే ఇక వాల్యూమ్ ఇండికేటర్ వచ్చేసింది అనమాట. దీని ద్వారా చాలా మంది ట్రేడ్ తీసుకుంటారు. ఇంకా ఇది ఫేక్ మనీ, మన రియల్ మనీ కాదు. ఎందుకంటే రియల్ మనీ పెట్టి కూడా ట్రేడ్ చేసేటప్పుడు ముందైతే మనం ఫేక్ మనీ తోటి మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. మనకు రియల్ గానే వర్కౌట్ అవుతుందా లేదా అనేది మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి మనం పేపర్ ట్రేడింగ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ రియల్ మనీ ఉంటుంది, ఫేక్ మనీ ఉన్న దగ్గర చెప్పినా కదా. ఇంకా టార్గెట్ ఇంత వద్దు నాకు, కిందికి 7 వరకు కట్టుకుంటే కూడా పెట్టుకోవచ్చు. ఇంకా స్టాప్ లాస్ నాకు ఇంత వద్దు, కొంచెం 7 వరకు కావాలి నాకు 7 అంటే పెట్టుకోవచ్చు. మనం కిందికి మీదకి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. చేంజ్ అయిపోతుంది. నేనైతే 7 వరకే పెడుతున్నా. ఇక్కడ వరకు నేను స్టాప్ లాస్ పెట్టేస్తున్నా. ఇంకా మనం క్లోజ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ క్లోజ్ అని బటన్ ఉందా, అది క్లోజ్ పొజిషన్ ఉందా, దీనిపైన ట్యాప్ చేసిరు అనుకో క్లోజ్ అయిపోతుంది. ట్రేడ్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. నేను ఇంకో దాంట్లో వీటిలోనే కాకుండా మనం ఈ దేంట్లో అయినా చేసుకోవచ్చు. గోల్డ్ లో అయినా పేపర్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇది గోల్డ్ అనమాట. సింపుల్ గా ఎలా ట్రేడ్ తీసుకోవాలంటే ఇక్కడ కింద ట్రేడ్ అని ఉందా, దీనిపైన ట్యాప్ చేయండి. సింపుల్ గా ఇక్కడ లిమిట్ కాకుండా మార్కెట్ అని పోతాయండి, మీకు ఇష్టం. లిమిట్ ఎక్కడ తీసుకోవాలనుకుంటే కూడా లిమిట్ పెట్టుకోవచ్చు. నేనైతే మార్కెట్ పెట్టుకున్నా. యూనిట్స్ ఎంత తీసుకుంటాం మనం, 1 2 నేనైతే 1 ట్యాప్ చేస్తున్నా. స్టాప్ లాస్ టార్గెట్ మన ఇష్టం. బై చేయాలనుకుంటే బై చేయొచ్చు. బై అంటే ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ అవుతుందని అర్థం. సెల్ అంటే ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వస్తుందని అర్థం. నేను ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వస్తుందని అనుకుంటున్నా. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే నేను డౌన్ సైడ్ వస్తుందని సెల్ పైన ట్యాప్ చేయాలి. సెల్ పైన ట్యాప్ చేసి ఇక్కడ సెల్ అని వచ్చేసినాం అనుకో, ఇక్కడ మార్కెట్ అనేది ప్లేస్ అవుతుంది. ఎప్పుడైతే ఈరోజు సండే కాబట్టి ఇది గోల్డ్ మార్కెట్ బంద్ ఉంటుంది. ఓన్లీ క్రిప్టో మార్కెటే 24/7 ఓపెన్ ఉంటుంది. ఈ గోల్డ్ మన ఇండియన్ మార్కెట్ అనేది సాటర్డే సండే బంద్ ఉంటుంది. ఓన్లీ క్రిప్టోలోనే మనం ఈ రోజు ఓపెన్ ఉంటుంది. కాబట్టి క్రిప్టోలోనే నేను చూపిస్తాను. ఇది బిట్కాయిన్ కదా, బిట్కాయిన్ కాకుండా ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి. ఇథీరియం అని కొడదాం, దాంట్లో కూడా చూపిస్తాను. ఇథీరియం అని వచ్చిందా, ఇగో దీనిపైన ట్యాప్ చేయండి. ఏం చేస్తున్నా ఇప్పుడు మార్కెట్ నాకు ఇక్కడ నుంచి అప్ సైడ్ పోతుందని అనుకుంటే సింపుల్ గా ఎలా ట్రేడ్ తీసుకోవాలంటే ఇక్కడ ట్రేడ్ అని ఉందా, దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ అప్ సైడ్ అవుతుందా డౌన్ సైడ్, ఇక్కడ యూనిట్స్ మన ఇష్టం. ఎంత యూనిట్ తీసుకుంటామో తీసుకోవచ్చు. నేను 1 అని పెడుతున్నా. 1 డేట్ మా బై అని పెట్టేస్తే ఇక్కడ ప్లేస్ అవుతుంది. ఇక్కడ స్టాప్ లాస్ మనం పెట్టుకోవచ్చు. ఈ క్యాండిల్ వరకు నేను స్టాప్ లాస్ పెడుతున్నా. టార్గెట్ అనేది ఇక్కడ వరకు పెడుతున్నా. అంతే, అయిపోయింది అనమాట. ఇదైతే క్లోజ్ చేసేస్తున్నా నేను. ఇంతే అనమాట. ఇలా పేపర్ ట్రేడింగ్ ఇట్లా చేసుకోవచ్చు. మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ముందుగా రియల్ ట్రేడ్ తీసుకుంటే ముందు దాంతో ప్రాక్టీస్ చేసి ఇప్పుడు నేనైతే క్లోజ్ చేసేస్తున్నా. ఇంకా ఇట్లానే పేపర్ ట్రేడింగ్ మనం ట్రేడింగ్ వ్యూలో చేసుకోవచ్చు. అర్థం కాకపోతే ఇంకోసారి వినండి ఎలా పేపర్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకా ఇది మనం గీసుకోవచ్చు అంటే అన్ని చేసుకోవచ్చు అనమాట. మనం రియల్ ట్రేడ్ లో ఇలా తీసుకుంటాం, అన్ని ఉంటాయి ఫీచర్స్. ఇంట్లో ఇక్కడ ఫిబొనాచి రిట్రేస్మెంట్ కూడా తీసుకుంటే తీసుకోవచ్చు. మనము ఇట్లా అన్ని ఉంటాయి. ఇంకా మీరు ట్రేడింగ్ వ్యూ ఎలా వాడాలి అనుకుంటే నా వీడియోలో ఛానల్, ఇంకా మీరు ట్రేడింగ్ వ్యూ ఎలా వాడాలి, ఇవన్నీ ఫీచర్స్ ఎలా వాడాలి, ఇవన్నీ ఏంటి మాకు అర్థం అవ్వడం లేదు అంటే నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను నా ఛానల్లో, పోయి చూడండి. ట్రేడింగ్ వ్యూ అనేది ఎలా వాడతారు మొత్తం అనేది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.